వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో ఈ వీడియో చూసే వాళ్ళందరిలో మ్యాక్సిమం చాలా ఎక్కువ మంది టీ తాగుతారు, అవునా కదా? వడకట్టుకుంటూ తాగుతారా మీరు టీని? కష్టం కదా, అస్సలు తాగలేం కదా. సిప్ వేస్తేనే సెకండ్ సిప్ వేయాలంటే పక్కన పెడతాం గ్లాస్. సో వడకట్టిన టీ మాత్రమే చాలా ఇష్టంగా తాగుతాం, వడకట్టలేనిది అయిష్టంగా తాగుతాం, అవునా కదా? సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా అందరికీ వడకట్టిన టీ మాత్రమే కావాలి. సో మరి మన బాడీ హెల్తీగా ఉండాలి అంటే ఏంటి? సో మన బాడీలో ఫిల్టర్ ఏంటి? కిడ్నీస్. మరి కిడ్నీస్ ప్రాపర్గా వర్క్ చేయాలి అని అంటే, వాటికి ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అని అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం వింటున్నామండి. కిడ్నీ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? కిడ్నీస్లో స్టోన్స్. మన పెద్దోళ్ళు వెనక రాళ్ళు వేసుకోమన్నారు కానీ 4 రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు వేసుకోమనలేదు కదా. సో మన అందరూ రాళ్ళు వేసుకోవాలని కిడ్నీలో రాళ్ళు వేసుకుంటున్నాం, అవునా కదా? కొంచెం కామెడీ, అంటే ఎప్పుడు సీరియస్ బాగోదు కదా అని ట్రై చేసిన అనమాట. సో అదే విషయం అండి, కిడ్నీలో రాళ్ళు పోవాలి అని అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందువల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయితే తెలుసుకుందాం. మనం తీసుకున్న ఫుడ్ని, వాటర్ కంటెంట్ని, వాటర్లా లిక్విడ్ కంటెంట్ ఏదైతే మనం తీసుకుంటాం ప్రతిదాన్ని మన కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేసి మన బాడీలో ఉండేటువంటి వేస్టేజ్, అంటే అది మలినాలు కావచ్చు, విష పదార్థాలు కావచ్చు, వ్యర్థ పదార్థాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ బయటికి పంపిస్తాయి. అటు యూరిన్లో కావచ్చు, వేరే రూపంలో కూడా పంపిస్తాయి కదా బయటికి. మరి అవి పంపించకపోతే ఏమైంది? ప్రాబ్లం అవుతుంది కదా. సో అట్ ద సేమ్ టైం మనం ఆ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో కిడ్నీ ఫంక్షనింగ్, అది ప్రాపర్గా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కిడ్నీ ప్రాపర్ ఫంక్షనింగ్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలండి? డైలీ ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్లు, ఆరెల్స్ ఇంకొక ½ లీటర్ యాడ్ చేసుకోండి, ఏమీ కాదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి వ్యక్తి, మనిషి ఎవరైనా కావచ్చు, 3 నుంచి 4 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? మన కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరుగుతుంది. అలాగని ఒకటేసారి తాకండి, ఇన్స్టాల్మెంట్స్లో మనకి ఈఎంఐస్ అలవాటే కదా ప్రతి నెల. సో దాన్ని ప్రతిరోజు కింద అలవాటు చేసుకోండి. ప్రతిరోజు మన లైఫ్లో, డైలీ లైఫ్లో వాటర్ని 3 to 4 లీటర్స్ తీసుకోవాలి. అది ఈఎంఐ రూపంలో తీసుకోవాలి. ఓకే. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ ఇంటేక్ అనేది కూడా చాలా తగ్గించుకోవాలండి. ఆల్కహాల్ అనేది మనం ఎక్కువ తీసుకుంటే దానివల్ల ఆ ప్రెషర్ అనేది మన కిడ్నీస్ మీద పడుతుంది. సో ప్రెషర్ పడితే ఏమవుతుందండి? ఎఫెక్ట్స్ వస్తుంది కదా. సో ఆల్కహాల్ తీసుకోవాలి, బట్ దానికి కూడా లిమిట్ ఉండాలి. లిమిట్ క్రాస్ చేసి ఎప్పుడూ తీసుకోవద్దు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, యూరిన్ని స్టాప్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే మన యూరిన్ని మనం స్టాప్ చేసుకుంటున్నామో సుసుని, సో అది ఆ డ్రాప్ అనేది అలా వెనక్కి వెళ్ళి అది ఒక స్టోన్ కింద ఫామ్ అయిపోతుంది. సో ఆ స్టోన్సే మన కిడ్నీలో ఫామ్ అవుతాయి అన్నమాట. అవి వచ్చేస్తే అలాగ ఉండి. సో ఎవరైనా ఎప్పుడైనా కానీ సిగ్గుపడకుండా యూరిన్ ఒకవేళ వస్తే అది క్లియర్ చేసుకోండి. దాన్ని స్టోర్ చేసుకోవడం వల్ల మనమే వెనక రాలేసుకుంటున్నట్టు అవుతుంది అనమాట. అలాగే అట్ ద సేమ్ టైం కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ కూడా చాలా ముఖ్యమండి. తీసుకుంటూ ఉంటాం కదా, మరి దానికి బయట పంపించాలి కదా. దానికి ఏం చేయాలి? వాటర్ తాగాలి. వాటర్ తాగడం వల్ల మళ్ళీ యూరిన్లోనే ఆ స్టోన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో అలా ఉంటే మనకు ఆ పెయిన్ హారిబుల్ ఉంటుంది. మనం ఫేస్ చేయొద్దు కదా ప్రాబ్లమ్స్. పెయిన్ కూడా వద్దు కదా మనకి. పెయిన్ కావాలా మీకు? కావాలంటే ఇవి చేయండి, నేను వద్దన్న పనులు. నాకు పెయిన్ వద్దు అంటే నేను ఏవైతే చేయమంటున్నానో ఆ పనులు చేసేయండి. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, మన బాడీ వర్క్ చేయాలంటే సోడియం చాలా అవసరం, అవునా కదా? సోడియం మనకి ఎందులో దొరుకుతుంది? సాల్ట్. మనం వాడేటువంటి సాల్ట్లో మనకు సోడియం అవైలబుల్ ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం నార్మల్ సాల్ట్ కాదండి. ఈ మధ్యకాలంలో చాలామంది సైంధవ లవణం, రాక్ సాల్ట్ని బాగా యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్ సాల్ట్కి ఈ రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణంకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి రీప్లేస్ చేసుకోండి. నార్మల్ సాల్ట్, టేబుల్ సాల్ట్ వాడుతున్న వాళ్ళు సైంధవ లవణం వాడి, దాన్ని కూడా మన రాక్ సాల్ట్ కింద మనకు మార్కెట్స్లో అవైలబుల్ ఉంది, మీరు దాన్ని వాడచ్చు. అలాగే మనం తీసుకునేటువంటి సాల్ట్లోనే కాదండి, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, వాటిల్లో కూడా మనకి సాల్ట్ లభిస్తుంది. బట్ మనకు కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాము కదా సాల్ట్ కోసం, నాలుగు రుచి కావాలి కదా, దానికోసం మనం సాల్ట్ యూజ్ చేస్తాం. ఓకే. అలాగే ప్రతి వ్యక్తికి ఒక రోజుకి కేవలం 5 గ్రాముల
సాల్ట్ మాత్రమే యూజ్ చేయాలి. కొంతమంది కొంచెం ఎక్సెస్ యూజ్ చేస్తున్నారు, దానివల్ల కూడా మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ ఒక రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ సాల్ట్ తినేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, అట్ ద సేమ్ టైం మనిషికి షుగర్ కూడా చాలా బాగా వాడతారండి కొంతమంది. షుగర్ కంటెంట్ కూడా మనం కొంచెం తక్కువనే తీసుకోవాలి. ఎప్పుడైనా మోతాదుకు మించితే మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మనకున్న సమస్యలు కావాలంటే ఇవన్నీ కొని తెచ్చుకోవడం మనకు అవసరమా? అంటే కొని తెచ్చుకోవడం ఇన్ ద సెన్స్ సాల్ట్ మనం కొనుక్కుంటాం, షుగర్ మనం కొనుక్కుంటాం, షుగర్ రిలేటెడ్ డ్రింక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకున్నవే కదా. సో ఆ రకంగా చెప్పినాను అనమాట కొని తెచ్చుకోవడం అనేసి. అలాగే ఉప్పు కంటే షుగర్ చాలా డేంజర్ అంటండోయ్. కాబట్టి కొంచెం షుగర్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ చిల్డ్ కూల్ డ్రింక్స్, చిల్డ్ వాటరు, చిల్డ్గా ఉండేవి కావచ్చు, తీయగా ఉండేటువంటి పదార్థాలు కొంచెం అవాయిడ్ చేయండి. మొత్తం మానేసేయమనట్లే, కష్టమే అది ఎవరికైనా, కొద్దిగా తగ్గించమంటున్నా. రిక్వెస్ట్ అండి, ఆర్డర్ కాదు, అర్థం చేసుకోండి. అర్థమైందా? అట్ ద సేమ్ టైం మనిషికి నిద్ర చాలా అవసరం. అలాగే మనకి నేచర్లోనే దొరికేటువంటి ఫ్రూట్స్లో కానీ కొన్ని వెజిటబుల్స్లో కానీ స్వీట్ అవైలబుల్ ఉంటుంది. అది మనకి యాక్చువల్లీ సరిపోతుంది. బట్ అది కాకుండా కూడా మనం ఎక్సెస్ తీసుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం తేనె వల్ల కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. పిల్లలకు కూడా మ్యాక్సిమం షుగర్ అవాయిడ్ చేసి తేనె ఇవ్వడం, తేనె తీసుకోవడం అలవాటు చేయండి. ఉదయం లేవగానే పిల్లలకి చిన్నది ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ తేనె నాకిచ్చండి, ఏమీ కాదు, చాలా మంచిది అవుతుంది. అలాగే ప్రతి వ్యక్తికి సరిపడా నిద్ర కావాలి. ప్రాపర్ స్లీప్ కనుక లేకపోతే మన బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, సరిగ్గా నిద్రపోకుండా ఆఫీస్కి వెళ్తే మన వర్క్ పని చేస్తామా? సరిగ్గా చేయలేం కదా. మంచిగా హ్యాపీ స్లీప్ తీసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళనివ్వండి, లేదా ఇంట్లో వర్క్ చూడండి, ఎంత హాయిగా చేసుకుంటాము. సో మనిషికి ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్ ఉండాలి, లేకపోతే ఆ ఎఫెక్ట్ కూడా కిడ్నీస్ మీద పడుతుంది. సో ప్రతి ఒక్కరూ మంచిగా హాయిగా 6 to 8 hours స్లీప్ తీసుకోండి. అలాగే కొంతమంది ప్రోటీన్ ఫుడ్ తినాలి అని చెప్పేసి అని చాలా ఎక్కువ తీసుకుంటారు. అంటే అధికంగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా మన కిడ్నీ హెల్త్ అనేది పాడయ్యే అవకాశం ఉంది. సో మనకి ఎంత మోతాదులో అయితే కావాలో ప్రోటీన్స్ అంతే తీసుకోండి. ఓకే, అలాగే మనకి ల్యాక్ ఆఫ్ మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, వాటి వల్ల కూడా మన కిడ్నీకి హెల్త్ అనేది కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా B6 విటమిన్ అండ్ అట్ ద సేమ్ టైం మెగ్నీషియం వాల్యూస్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, దీన్ని బాగా తీసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర కట్ట తీసుకోండి. అంటే మన మార్కెట్లో ఇంత దొరుకుతాయి, అలా కాకుండా కొంచెం ఒక బంచ్ ఇంత అలాగనమాట తీసుకుని దాన్ని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్లో కలిపి వడకట్టుకోండి. వడకట్టిన తర్వాత ఏదైతే మనకి వస్తుంది కదా ఆ లిక్విడ్ జ్యూసు, దాంట్లో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోండి. ఇలా మీరు తరచూ త్రాగడం వల్ల అట్లీస్ట్ ఒక 1.5 months ట్రై చేయండి. మీ బాడీలో ఉండేటువంటి కిడ్నీలో స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి నెమ్మదిగా యూరిన్లో బయటకు వచ్చేస్తాయి. అలాగే నెక్స్ట్ ఇంకొక చిట్కా అండి, ఇవి 15 రోజులు తాగాలి. ఉదయం ఏంటి అని అంటే ఉదయం కొండపిండి ఆకు అని దొరుకుతుంది. సో ఆ కొండపిండి ఆకుని గ్రైండ్ చేసి వచ్చిన జ్యూస్ ఏదైతే ఉందో దానిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. అలాగే ఉదయం పూట కొండపిండాకు జ్యూస్ తాగిన వాళ్ళు సాయంత్రం పూట రణపాలాకు జ్యూస్ ఏదైతే ఉందో అందులో గ్లాస్ జ్యూస్ తీసుకొని అందులో తేనె, నిమ్మరసం కలిపి 15 రోజులు కనుక తాగినట్లయితే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి. ఈ నేను చెప్పేటువంటి ఐటమ్ అసలు ఎవరికి తెలియకుండా ఉండదండి, ప్రతి ఒక్కరికి తెలుసు. కొంతమంది చాలా ఇష్టంగా తింటారు, కొంతమంది అమ్మో అని పక్కన ఉంటారు. అదేంటి అని అంటే ఉలవచారండి. ఉలవచారు ఖచ్చితంగా డైలీ మీ ఫుడ్లో అంటే భోజనం చేసే సమయంలో ఖచ్చితంగా తీసుకోండి. సో ఉలవలు చేసేటువంటి మేలు ఇంకెవ్వరూ చేయరని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది. అది సరిగ్గా రావట్లేదు, కాకపోతే మీరు వెతుక్కోండి తర్వాత. ఉలవచారుని ఖచ్చితంగా మీ ఫుడ్లో ఉండేలాగా చూసుకోండి. ఉలవలు మన కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా డైలీ తీసుకోవడం వల్ల అవి యూరిన్లో బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిట్కాలని మీరు యూజ్ చేసి మీ కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్ని బయటికి పంపించి ఒక హెల్దీ బాడీని మీరు ఉంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ ఫాలోయింగ్ us. అండ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.